హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షిత్ గారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు 5th క్లాస్ గురుకుల అయితే హాల్ టికెట్ అయితే ఆన్లైన్లోకి వచ్చేసింది. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసిన మొదటికైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోలో మాత్రం హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా, ఎగ్జామ్ హాల్కి మనకు సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏమేమో తీసుకుపోవాలనేది పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఒక 1000 లైక్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తే డైరెక్ట్ రిజిస్టర్ కొడితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. నేను బ్యాక్ వచ్చేసి అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే టీజీ సెట్ అని టైప్ చేస్తున్నాను. టీజీ సెట్ టైప్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే కాగానే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు టీజీ సెట్ అయితే ఆమె క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఒక న్యూస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా డిస్ప్లే కాగానే ఇక్కడ తెలంగాణ గురుకుల 5th టీజీ సెట్ 2024 క్లిక్ హియర్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే హాల్ టికెట్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ వెళ్ళిపోగానే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురుకుల 5th టీజీ సెట్ 2024 మనకు కనిపిస్తుంది కదా. కనిపించగానే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా చూసుకోండి. మనకైతే 11/2/2024 అంటే ఫిబ్రవరి 11వ తారీఖు అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది ఎగ్జామ్ అనమాట. మనకైతే ఇలా చూసుకుంటే ఇక్కడ సర్వీస్ చూసుకుంటే డౌన్లోడ్ హాల్ టికెట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ మన దగ్గర హాల్ టికెట్ సంబంధించిన న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ కాగా మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూపించగానే ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మనకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. రెఫరెన్స్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిందా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. లేదా మీకు రెఫరెన్స్ నెంబర్ లేదు, పేపర్ పోయింది అనుకుంటే మీ నేమ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే అది కూడా లేకపోతే మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అనమాట. ఇక్కడ కామన్గా చూసుకుంటే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయినా నేమ్ అయినా మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ చూసుకుంటే కామన్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ డేట్ అంటే మీ ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. గత సిఓ షీట్ మన వీడియోలో అయితే కొంతమంది కూడా అడిగారు, నేను డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసి అప్లై చేశానన్నా హాల్ టికెట్ రావడం లేదంటున్నారు. మీరు కూడా ఇందులో కూడా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేసినా కానీ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకు హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేనైతే డేట్ ఆఫ్ బర్త్ మన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూస్తున్నాను. అంటే స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదో అప్లికేషన్ ఏది ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే ఇక్కడ మన గో అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే 29/9/2013 అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడగానే స్టూడెంట్ సంబంధించిన నేమ్ అయితే వచ్చేసింది, అలాగే ఫాదర్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ దాని క్లిక్ చేయగానే ఈ విధంగా స్టూడెంట్ సంబంధించిన హాల్ టికెట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సింపుల్గా అయితే మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న హాల్ టికెట్ నెంబర్, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ చూసుకోండి. మనకు ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ చూసుకుంటే మనకి ఇక్కడైతే స్టూడెంట్ సంబంధించి అయితే కొండమల్లపల్లి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ పడదనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టెస్ట్ డేట్ ఆఫ్ టైం కూడా చూసుకుంటే టెస్ట్ డేట్ చూసుకుంటే ఎగ్జామ్ డేట్ మనకు ఫిబ్రవరి 11, 2024. అలాగే ఎగ్జామ్ టైం కూడా చూసుకుంటే మనకు ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు సిగ్నేచర్ క్యాండిడేట్ మీకు స్టూడెంట్ సంబంధించి మీరు అయితే సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు కావాలంటే మనకు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త సూచనలు కూడా కింద ఇచ్చేసారు కాబట్టి దానికి సంబంధించిన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ అయితే వాళ్ళకి కేటాయించిన ఎగ్జామ్ హాల్కి అయితే ఉదయం 10:30కి అయితే ఉండాలన్నమాట. మీరు అయితే ఒక గంట ముందు ఉండండి, ఎందుకంటే ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక గంట ముందు అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఉండండి. అలాగే మీకు సిలబస్ కూడా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మీకు 100 మార్క్స్ ఉంటాయన్నమాట. 100 మార్క్స్ సేమ్ మీకు సంబంధించిన మీరు ఏ క్లాస్ అవుతారో ఆ క్లాస్ చదువుకున్న సిలబస్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఓఎంఆర్ షీట్ సమాధానం అయితే మనకైతే బ్లాక్ పెన్, బ్లూ పెన్ వాడండి. ఇక్కడ పెన్సిల్ కానీ ఇంకు పెన్ కానీ తీసుకురాబోవద్దు. ఇక్కడ చూసిన మీకు ఇచ్చిన అంటే బాక్సులు దాంట్లో ఒకదానిలో రౌండప్ చేయండి. డబుల్ రౌండప్ చేస్తే మాత్రం క్వశ్చన్కి అయితే మనకు లెక్కలో ఉండదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు అభ్యర్థులకు వచ్చినప్పుడు అయితే బ్లూ పెన్, బ్లాక్ పెన్ మాత్రం తప్పని తీసుకురావడం క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అలాగే మీ ఓఎంఆర్ షీట్లో కానీ మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పున్నా కానీ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు అయితే మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ ఇన్విజిలేటర్ చూసి అయితే మీకు సెట్ చేస్తారనమాట. అలాగే హాల్ టికెట్లు మనం డౌన్లోడ్ చేసుకున్న వివరాలు అయితే చూసుకుంటే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ అయితే వెబ్సైట్కి వచ్చేస్తారనమాట. వెబ్సైట్ రాగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చూసే మనకైతే ఖచ్చితంగా ఫ్యాడ్ తీసుకురావడం అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఇష్టం ఫ్యాడ్ తీసుకోపోవచ్చు, లేదంటే లేదు. మీలో అయితే మనకైతే ముఖ్యమైన అయితే ఆధార్ కార్డు, హాల్ టికెట్ తీసుకెళ్ళండి, ఎందుకంటే మీకు ఏమైనా తప్పులున్న కరప్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే ఈ విధంగా అయితే మీరైతే ప్రింట్ అవుట్ తీసుకోండి. ఈజీగా అయితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5th క్లాస్ గురుకుల డౌన్లోడ్ చేసుకుని అయితే ఇక్కడ ప్రింట్ అవుట్ తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే మాత్రం
దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. అలాగే మరిన్ని నోటిఫికేషన్లతో వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.